అందరికీ శరణార్థం. కనకదాసుల వారి గురించి మనం చెప్తూ కొన్ని మహిమలు కనకదాసుల వారు చేసినారు అని ప్రజాబాహుళ్యంలో వాడుకలో ఉందన్నమాట. కొన్ని పుస్తకాల్లో కూడా ఆయన గురించి రాయడం జరిగింది. కనకదాసుల వారు చాలా భక్తిపరుడు. ఆయన సాక్షాత్తు పరమేశ్వరుని శ్రీహరిని ఆయన చూశాడని, శ్రీహరి ఆయనకి ప్రత్యక్షమై జ్ఞానభిక్ష పెట్టాడని, ఆయనకి ప్రాణం పోశాడని కొన్ని కథలు ఉన్నాయి. అంటే ఒక యుద్ధంలో ఆయన బహుమని సుల్తానులతో, అంటే ముస్లిం రాజులతో యుద్ధం జరిగినప్పుడు ఆయన యుద్ధ భూమిలో పడిపోయి స్పృహ తప్పి పడిపోతే శ్రీహరి ప్రత్యక్షమై ఆయనకి ప్రాణభిక్ష పెట్టి అతను తన దాసుడి కమ్మని చెప్పాడని చెప్పేసి మనం విన్నాం. ఇదంతా కూడా ఆయనలో ఉన్నటువంటి భక్తికి నిదర్శనంగా చెప్తారు. వ్యాసరాయల మఠంలో కూడా ఒకానొక సందర్భంలో కనకదాసుని పరీక్షించ చేయాలని అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ చేరుకొని, కనక నీవు ప్రత్యక్షంగా దైవ దర్శనం చేసుకున్న వ్యక్తివి, మాకు కూడా ఆ దేవుని చూపించు ప్రత్యక్షంగా అని చెప్పేసి వాళ్ళందరూ కోరడం జరుగుతుంది అనమాట. సరే, ఉదయం పూజా సమయంలో నేను చూపిస్తాను ఆ దేవుణ్ణి అని కనకదాసుల వారు చెప్పడం జరుగుతుంది. మళ్ళీ మరుసటి రోజు ఉదయమే ఆ వ్యాసమఠంలో దేవస్థానంలో అందరూ కూడా నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఒక కుక్క లోపలికి వస్తుంది. పూజ చేస్తున్నటువంటి దేవాలయానికి వస్తుంది. ఆ దేవాలయంలోకి వచ్చినటువంటి ఆ కుక్కని చూసినటువంటి ఆ పండితులు ఆ కుక్కని తరమట హచ్ హచ్ అని చెప్పేసి దాన్ని దూరంగా తరమడం జరుగుతుంది. చాలాసేపు అయిన తర్వాత వీళ్ళు అడుగుతారు, ఎవరు పండితులంతా కనకదాసుని అడుగుతారు, కనుక మాకు ఇంతవరకు దేవుణ్ణి చూపించలేదు కదా, నువ్వు చూపిస్తానని చెప్పావు కదా అని అతన్ని ప్రశ్నిస్తారు. అప్పుడు కనకదాసుల వారు, మీరు ప్రత్యక్షంగా చూడలేదు, ఆ సర్వేశ్వరుడు, ఆ శ్రీహరి, ఆ పరమాత్ముడు ఒక కుక్క రూపంలో వచ్చాడు, ఒక శ్వాన రూపంలో వచ్చాడు, కానీ మీరు అది గమనించలేకపోయారు, దాన్ని కొట్టి తరిమేశారు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళంతా కూడా మన్నించమని కోరుతారు కనకదాసుని. అయ్యో, మేము ఆ కుక్క రూపంలో వచ్చినటువంటి ఆ పరమేశ్వరుని చూడలేకపోయాము అని చెప్పి బాధపడతారు. ఇది ఒక చిన్న కథ. అంటే ఇక్కడ ఏంటంటే కనకదాసుల వారి ఉద్దేశం ఏంటంటే, ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరు యొక్క సృష్టి అన్నప్పుడు ఆ శ్వానం కూడా, ఆ కుక్క కూడా ఒక దేవుడే కదా. అణువులో కూడా దేవుడు ఉన్నాడన్నప్పుడు, నీలో నాలో దేవుడు ఉన్నాడన్నప్పుడు, కుక్కల్లో, నక్కల్లో, పక్షులు, వృక్షాల్లో దేవుడు ఉన్నప్పుడు మరి ఆ కుక్కలో మీరు ఎందుకు చూడలేకపోయినారు అని ఇక్కడ ఒక తత్వశాస్త్ర సంబంధమైనటువంటి చర్చ అన్నమాట. ఇది మహిమ కాదు, చర్చ. అంటే సర్వభూతాలయందు కూడా ఆ పరమాత్ముడు ఉండాడు అని చెప్పడమే ఇక్కడ ఉద్దేశం అన్నమాట. సమస్సర్వేషు భూతేషు అంటే సమస్సర్వేషు భూతేషు అంటే అన్ని చోట్ల అంతా కూడా పరమాత్మమయం అని చెప్పేసి చెప్పడం అన్నమాట. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత, ఇది భగవద్గీతలో అన్నమాట. అంటే ప్రతి పదార్థము, ప్రతి జీవి కూడా నా చేత వచ్చింది, నేనే ఆ జీవి, నేను కాదు, జీవులు వేరు కాదు అనేటువంటి ఒక తత్వాన్ని కనకదాసుల వారు ఆ పండితులకి చెప్పాడనమాట. అంటే ఈ రకంగా
అభేదం అంటే భేదాన్ని చూపలేదు, అభేదం చూపాడు. అద్వైతం అదే, నీవు వేరే నేను వేరే కాదు. ద్వైతం అంటే వేరే, జీవుడు వేరే దేవుడు వేరే, జీవుడు వేరే దేవుడు వేరే అనేది ద్వైతం అయితే, అద్వైతం అంటే జీవుడు దేవుడు అందరూ ఒకటే. ఇలాంటి ఉదాహరణలు మనం చాలా చూడొచ్చు. ఉదాహరణకి శంకరాచార్యుల వారు ఒకసారి నది తీరంలో అలా వెళ్తుంటే, స్నానం చేసి నదిలో అలా వెళ్తుంటే ఒక చండాలుడు ఎదురొస్తాడు. చండాలుడు ఎదురొస్తే అక్కడ ఉన్నటువంటి శిష్యులు, గురువు గారు వస్తున్నారు, చండాలుడు పక్కకు వెళ్ళు అంటారు. అప్పుడు ఆ చండాలుడు అంటాడు, నన్ను పక్కకు తప్పుకోమంటున్నావు, నేను తప్పుకోవాలా నాలో ఉన్న ఆత్మ తప్పుకోవాలా అంటాడు. అంటే చండాలుడు అన్నప్పుడు వాళ్ళు మురికిగా ఉంటారు, వాళ్ళు ఒక రకంగా అపరిశుభ్రంగా ఉంటారు కాబట్టి దూరంగా జరుగు అనేది వాళ్ళ ఉద్దేశం శిష్యులు. కానీ ఆ చండాలుడు ప్రశ్న అంటే, నేను చండాలుణ్ణి కాబట్టి పక్కకు వెళ్ళమంటున్నావా, లేదా నాలో ఉన్నటువంటి ఆత్మని పక్కకు వెళ్ళమంటున్నావా అంటే దాని అర్థం ఏంటంటే, మీరు అద్వైతాన్ని బోధిస్తున్నారు, గొప్ప పండితులు, సర్వభూతాల్లో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అంటున్నారు, మరి నాలో ఉండేటువంటి ఆత్మను చూడకుండా నా శరీరాన్ని చూస్తున్నారు కదా, మీరేం పండితులని ఆయన ప్రశ్నించాడు. మనం అక్కడ జ్ఞానోదయం అవుతుంది శంకరాచార్యులు. నేను ప్రతి వ్యక్తి, ప్రతి శరీరంలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అన్నప్పుడు శరీరాన్ని చూస్తున్నామా, ఆత్మని చూస్తున్నామా? ఇక్కడ భేదభావం ఏంటి? అద్వైతం అంటే అదే కదా, అందరూ ఒకటే అనేది అద్వైతం అన్నప్పుడు, అందరిలో ఉన్నటువంటి ఆత్మ ఒకటే అయినప్పుడు నేను కేవలం శరీరాన్ని చూస్తున్నా, ఇంకా నాకే జ్ఞానోదయం కాలేదు అని చెప్పేసి ఆయన అనుకుంటాడు. ఆ సందర్భంలో ఆయన మారుతాడనమాట, కొన్ని పద్యాలు చెప్తాడు. సో ఈ రకంగా ఆత్మవత్ సర్వభూతేషు అని, ఆత్మవత్ సర్వభూతేషు, ఆత్మ సర్వభూతాల యందు ఆత్మ ఉన్నప్పుడు అందరినీ మనం ఒకటే రకంగా చూడాలి. అన్ని జంతువులకి ఇక్కడ జీవించే హక్కు ఉంది. అది దేవుని దృష్టిలో, దేవుని యొక్క సృష్టిలో. కనకదాసుల వారు కూడా ఈ సందర్భంలో వాళ్ళకి జ్ఞానోదయం కలిగిస్తాడనమాట. దేవుడు అంటే ఎక్కడో వచ్చి ప్రత్యక్షమయ్యేవాడు కాదు, లేకపోతే ఒక మానవ రూపంలోనే దేవుడు రావాల్సినటువంటి అవసరం లేదు. నేను, నీవు, పక్షులు, వృక్షాలు, జంతువులు అన్నీ సర్వం శివమయం. అలాంటప్పుడు ప్రత్యేకంగా మనం దేవుణ్ణి ప్రార్థించి పూజించి పైనుంచి దిగి రావాలి, దేవుడు అంటే శంఖ చక్రాలు ఇవన్నీ కలిగిన వాడు అనేటువంటి భావనను వదిలేయాలి. ఆత్మవత్తు సర్వభూతాన్ని, నువ్వు అందరిలోనూ దేవుని చూడగలిగితే ఈ ప్రపంచంలో ఏ సమస్యలు ఉండవు. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. ఇది కనకదాసు మార్మికంగా ఒక తాత్విక దృష్టితో చెప్పిన మాట. కానీ దీన్ని దేవుడు ఒక కుక్క రూపంలో వచ్చినాడని చెప్పేసి చెప్తూ ఒక ఉపమానం, దాన్ని ఒక ఉపమానంగా చెప్పడం అనమాట. ఇదేమి అద్భుతము కాదు, ఇదేమి కల్పన కాదనమాట. ఒక మార్మికమైనటువంటి దృష్టితో, ఒక ఆధ్యాత్మిక దృష్టితో, ఒక తత్వశాస్త్ర దృష్టితో కనకదాసుల వారు ఈ విచారాన్ని వాళ్ళకి, పండితులకి, అప్పుడున్నటువంటి వ్యాసరాయనితో ఉన్నటువంటి శిష్యులకి ఆయన చెప్పినట్లుగా మనం అర్థం చేసుకోవాలి తప్ప దీన్ని వేరే రకంగా అద్భుతంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు.